పవన్ కళ్యాణ్ గారు నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడటానికి వచ్చారా? వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని దేని ఆధారంగా కొంతమంది విమర్శిస్తున్నారు. అసలు విమర్శించే వాళ్ళకి సనాతన ధర్మం గురించి ఏమి తెలుసు అని బాధపడుతున్నారు వారి అభిమానులు. సనాతన ధర్మం గురించి అందరూ ఈరోజు మాట్లాడుతున్నారు. కానీ అసలు నిజంగా సనాతన ధర్మంలోని విశిష్టత ఎంతమందికి తెలుసుంటారు? అవునండి, ఈరోజు టాపిక్ వచ్చి సనాతన ధర్మం. సనాతన ధర్మం యొక్క విశిష్టత మనతో పాటు మన ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియాల్సిన సమయం అయితే వచ్చేసింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో లోపలికి వెళ్ళిపోదాం. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ గాయత్రి పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సక్సెస్ విత్ గాయత్రి పూర్ణిమ. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం ఎంత పాతది? సనాతన ధర్మం ఏ ఏ పవిత్ర గ్రంథాల ఆధారంగా రూపొందించారు? సనాతన ధర్మంలో చెప్పిన ప్రధాన విశేషాలు ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే సనాతన ధర్మం ఏం చెప్తుందో ఈ వీడియోలో చూద్దాం. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు. మా ఇష్టదైవం హనుమ ఆంజనేయ స్వామికి సనాతన ధర్మం తరచుగా హిందూ మతంతో పరస్పరం మార్చుకునే పదం. ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే ఇది ఒక జీవన విధానంగా చెప్పుకోవచ్చు. సనాతన ధర్మానికి అర్థం చెప్పాలి అంటే సనాతనం అనే పదాన్ని శాశ్వతమైనది అని అర్థం, మరియు ధర్మం అంటే కర్తవ్యం లేదా ధర్మం అని అర్థం. కాబట్టి సనాతన ధర్మాన్ని శాశ్వతమైన కర్తవ్యం లేదా ధర్మ మార్గంగా అర్థం చేసుకోవచ్చు. సూర్యుడు చంద్రుడు ఎలా శాశ్వతమో సనాతన ధర్మం కూడా శాశ్వతమైనదని మన పండితులు పూర్వీకులు చెప్తున్నారండి. అసలు సనాతన ధర్మం ఎంత పాతది? సనాతన ధర్మం యొక్క మూలాలు పురాతన సింధు లోయ నాగరికత నుండి గుర్తించారు. ఇది సుమారు 2500 BCE నాటిదని, సింధు లోయలో పురావస్తు పరిశోధనలో కీలక అంశాలకు సంబంధించిన చిత్రాలు, ముద్రలు మరియు కళాఖండాలను కనుగొన్నారు. అసలు సనాతన ధర్మం ఎన్నో పవిత్ర గ్రంథాలు ఆధారంగా రూపొందించారు. అవి ఏంటి అంటే వేదాలు, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత ఆధారంగా ఎందరో మహర్షుల తపస్సు ఆధారంగా మన రిలీజియస్, ఫిలసాఫికల్ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్ అన్వయించి పాటించే ఒక జీవన విధానంగా సనాతన ధర్మాన్ని చెప్పుకోబడింది. ప్రధాన నమ్మకాలేంటి? సనాతన ధర్మంలో ధర్మం, పునర్జన్మ, యోగా మరియు ధ్యాన ఆసనాలు ప్రధాన నమ్మకాలుగా చెప్పబడినవి. ధర్మ అంటే ఒక మనిషి ధర్మబద్ధంగా ఎలా నడుచుకోవాలి అంటే నైతికంగా తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి. రెండవది కర్మ అంటే మన న్యూటన్ థర్డ్ లా చెప్పినట్టుగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. బట్ ఇది మన పూర్వీకులు కర్మ అనే కాన్సెప్ట్తో ఎప్పుడో ధర్మంలో చెప్పేశారండి. అంటే ఈ జన్మలో చేసిన మంచి కానీ చెడు కానీ వచ్చే జన్మలో మనం దాన్ని అనుభవిస్తామని. ఇంకా మూడవది పునర్జన్మ. సనాతన ధర్మంలో ప్రాథమిక విశ్వాసాల్లో ఒకటి పునర్జన్మ భావన. ఇది ఆత్మ శాశ్వతమైనది మరియు ఇది విముక్తి సాధించే వరకు జన్మ మరియు పునర్జన్మల చక్రానికి లోనవుతుందని పేర్కొన్నారు. అంటే
మనం మోక్షం సాధించేంత వరకు ఇది జన్మకి పునర్జన్మకి అంటే ఏ లైఫ్ సైకిల్ని డిసైడ్ చేసేలాగా ఈ పునర్జన్మ అనే కాన్సెప్ట్ని మనకి సనాతన ధర్మంలో చెప్పారు. ఇంకా ఫైనల్గా 4th and 5th పాయింట్కి వస్తే యోగా మరియు ధ్యానం. ఆసనాలు మరియు ధ్యానంతో సహా యోగాభ్యాసం సనాతన ధర్మంలో ఒక ముఖ్యమైన భాగం. ఈ అభ్యాసాల వల్ల వ్యక్తుల భౌతిక మరియు ఆధ్యాత్మిక సమతుల్యను సాధించడంలో సహాయపడతాయి. అంటే బ్రెయిన్ అండ్ బాడీ సైకలాజికల్లీ ఆర్ ఫిజికల్లీ బ్యాలెన్సింగ్ లైఫ్ అని అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాల్లో ఎక్కడ కూడా హిందూ దేవుళ్ళు కానీ, హిందువుల ఆచార వ్యవహారాలు కానీ, హిందూ మంత్రాలు కానీ వాటిని ప్రభావితం చేయలేదు. ఉన్నదంతా మనిషి మంచి మార్గంలో పయనించడానికి సూత్రాలు మాత్రమే. మరి ఈ ధర్మాన్ని అందరూ పాటించవచ్చా? అవునండి, అందరూ ఈ ధర్మాన్ని పాటించవచ్చు. ఒక అద్భుతమైన జీవన శైలి అలవాటు చేయడమే ఈ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరూ వాళ్ళ మతాన్ని ప్రేమించాలి, రక్షించుకోవాలి అండ్ పక్కవారి మతాన్ని గౌరవించాలి. మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి ఒక్కరూ వాళ్ళ మతాన్ని ప్రేమించాలి, రక్షించుకోవాలి అండ్ పక్కవారి మతాన్ని కూడా గౌరవించాలి. సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం ఏమిటి అంటే మతాల్ని సమానంగా చూడటమే. వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల. అంటే అన్ని జీవుల్లో పరమాత్మని చూడటం. ఈ వీడియోని మంచి మాటతో ముగిద్దాం. మొత్తం జాగ్రత్త, తరాలు నాశనం అయిపోతాయి, మీ మౌనం మంచిది కాదు. ఇది ఒక వెంకటేశ్వరుడికి జరిగింది కాదు. భగవంతుడికి నిరాకారుడు, ఆయనకి ఇవేం పట్టవు. మనం నమ్ముకొని ఆయనకి వెళ్తున్నాం, అది మనకి బాధ్యత. ఇది ఇంకా ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపెట్టుకోండి. చేతులెత్తి వేడుకుంటున్నాను. సగటు హిందూ మీరు సినిమా టికెట్లకు వెళ్ళిపోతారు. అభిమానులు అందరూ మీరు ఎవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చించుకుంటారు. సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరు అందరూ హిందువులే కదా? అత్యధికులు హిందువులే కదా? మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే. నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. ధర్మాన్ని కాపాడటానికి బయటికి వచ్చి పోరాటాలు చేస్తున్న మన పవన్ కళ్యాణ్ గారికి అండ్ పెద్దల అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. అంటే ఇక్కడ కూడా స్వార్థం లేని ధర్మం ఏమైనా ఉంది అంటే అది సనాతన ధర్మమే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పిందే కానీ హిందువులే బాగుండాలని ఎక్కడా చెప్పలేదు. ఈ సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికీ తెలియాలని ఆశిస్తూ, సో ప్లీజ్ డూ ఫార్వర్డ్, షేర్ అండ్ లైక్. ధర్మో రక్షిత రక్షిత. జై హింద్. సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. When it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. Thank you.